ఎందుకున్నారు ఉపవాసం? మీకు ఏమొచ్చింది ప్రమాదం? చెప్పండప్పా, ఏమొచ్చింది మీకు ప్రమాదం? ఉపవాసాలకు కూడా అర్థం తెలియకుండా ఉపవాసాలు అంటున్నారు. పాపాన్ని విడిచిపెట్టడానికి ఉపవాసం ఉండాలి. దుష్టత్వాన్ని మేము విడిచిపెడుతున్నాము అనే దానికి ఉపవాసం ఉండాలి. ఈరోజు దేనికి ఉపవాసం? దుష్టత్వాన్ని విడిచిపెడుతున్నాము అనే దానికే ఉంటున్నారా? నువ్వు ఏమైనా చెప్పు, మేము దుష్టత్వాన్ని మాత్రం విడిచిపెట్టము, మేము ఉపవాసం ఉంటాం. నువ్వు ఏమైనా చెప్పప్పా, బైబిల్లో వీటి నుంచి ఆటి వరకు నువ్వు ఎంతన్నా కానీ చెప్పు, మేము మాత్రం దుష్టత్వం విడిచిపెట్టాం, కానీ ఉపవాసం ఉంటాం. దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికే చేయాలి ఉపవాసం. అదే చేశారు నినవే పట్టణపు వారు. ఈరోజు 40 రోజులు వెళ్తారు కదా, చర్చికి వెళ్తారు కదా, ఏం నేర్చుకుంటున్నారు? యోనా గ్రంథాన్ని పూర్తిగా వివరిస్తారా? నేర్చుకున్నారబ్బా వాళ్ళు. 40 రోజులు ఉపవాసం ఉండి ఒక గ్రంథంలో ఒక పాఠాన్ని మొత్తం నేర్చుకున్నారు వాళ్ళు. నేర్చుకోరు, కానీ ఉపవాసం ఉంటారు. బైబిల్లో ఏముంది, దాని వివరణ ఏమి, దాంట్లో ఎందుకు ఏం రాశారు? లేదు. ఏం ఉంటామప్పా, ప్రార్థన చేస్తామప్పా, కానీ మేము దుష్టత్వాన్ని మాత్రం వడ్డీలకు ఇచ్చేది మాత్రం ఇడిచిపెట్టేది లేదు, ప్రార్థన మాత్రం చేస్తాం.